ఈరోజు మన టాపిక్ అండి వెర్టిగో, తలతిప్పు. తలతిప్పు డిఫరెంట్ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం. హాయ్, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో కోసం. అంటే యాక్చువల్లీ కూర్చుని లేసినప్పుడు కొంతమందికి తిరుగుతూ ఉంటుంది, లేదంటే పడుకుని లేసినప్పుడు సడన్ మూమెంట్, సడన్ చేంజ్ ఆఫ్ పొజిషన్, దానికి తల తిరుగుతూ ఉంటుంది. తల తిరగడం అంటే ఏదో మనకి తలలో అనిపించవచ్చు, లేదంటే రూమ్ తిరుగుతున్నట్టు, లేదా రూఫ్ తిరుగుతున్నట్టు అలా కూడా అనిపించవచ్చు. అండ్ ఈ కండిషన్ అంటే సడన్ గా కూర్చుంటే లేవడం అలాంటివే కాకుండా మంచం మీద పడుకున్నప్పుడు కూడా వెర్టిగో, ఈ తల తిప్పు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇవి డిఫరెంట్ కండిషన్స్ లో వస్తాయి. మనం డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ లో మనం దీన్ని చూడొచ్చు. తీసుకుంటే ఇది వెయిట్ లో ఉంటుందని ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా వెర్టిగో ఉంటుంది. ఇయర్ ప్రాబ్లమ్స్ లో ఏంటంటే మనకి ఇంటర్నల్ ఇయర్ లోపల ఏదైనా స్వెల్లింగ్స్ ఉన్నా, లేదా ఇయర్ లోపల ఏదైనా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతున్నట్టు మనకి అక్యుములేట్ అయిపోతున్నా, ఇలాంటి కండిషన్స్ లో ఖచ్చితంగా మనకి తల తిప్పు, ఇయర్ లో ఒక చిన్న నాయిస్ తో కలిపి ఈ తల తిప్పు కూడా ఉంటుంది. దీన్ని టినిటస్ అని కూడా అంటాం. అంటే ఇయర్ లోపల చిన్న సౌండ్ ఉంటుంది, ప్లస్ తల తిప్పు కూడా దీనికి అసోసియేటెడ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ది బ్రెయిన్ లో కొన్ని చేంజెస్ వల్ల కూడా మనకి ఇవి వస్తాయి. అయితే బ్రెయిన్ లో ట్యూమర్స్ వల్ల కానీ, లేదంటే ఈ నర్వ్స్ లో పాత్వేస్ ఏమైనా ట్యూమర్స్ ఉన్నా, లేదంటే బ్రెయిన్ యొక్క స్వెల్లింగ్స్ లో చూస్తాము. ఇలాంటి కండిషన్స్ లో బ్రెయిన్ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సైనసైటిస్ లో చూస్తాము, స్పాండిలైటిస్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఏమైనా లో బీపీ కండిషన్స్, నీరసం, ఇలాంటి వాటిలో కూడా తలతిప్పు ఉంటుంది. తలతిప్పు లైట్ గా ఉంటే పర్లేదండి. కొంతమందికి ఏంటంటే నడుస్తూ ఉండి సడన్ గా వెర్టిగో వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. దానివల్ల ఇంజురీస్ కూడా అవుతూ ఉంటాయి. సో సివియర్ కండిషన్స్ లో అయితే మాత్రం ఒకసారి ఎంఆర్ఐ తీయించుకోవాల్సి ఉంటుంది. మామూలుగా లైట్ వెర్టిగో ఉన్నప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. దీనికి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ మేనేజ్మెంట్ అయితే దీనికి ఏమీ లేదు, కానీ హోమియోలో ట్రీట్మెంట్ అయితే ఉంది. మెడిసిన్స్ తీసుకుంటే ఆర్ఎంఎట్ 200 పిల్స్, కోనియం 200 పిల్స్ అండ్ కేపీ 30 లిక్విడ్. ఆర్ఎంఎట్ 200 పిల్స్ రోజు మార్నింగ్ 8 పిల్స్ వేసుకోవాలి. కోనియం 200 పిల్స్ రోజు నైట్ 8 పిల్స్ వేసుకోవాలి. అండ్ కేపీ 30 లిక్విడ్ రోజు పొద్దున సాయంత్రం పావు గ్లాస్ వాటర్లో 4 చుక్కలు వేసుకుని తాగాలి. ఇలాగ మీరు ఒక 15 days చేస్తే మీకు ఆల్మోస్ట్ రికవరీ వచ్చేస్తుంది. ఈవెన్ దీనికి తగ్గి మళ్ళీ రిపీట్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్ అయితే బ్రెయిన్కి తీయించుకోవాల్సి వస్తుంది. ఇది సివియర్ కేసెస్ ఆఫ్ వెర్టిగో. లేదంటే పెద్ద వీటితో సరిపోతుంది. లో బీపీ కండిషన్స్ అయితే నేను ఆల్రెడీ గతంలో చేశాను కదండి వీడియో. లో బీపీకి సంబంధించి వెర్టిగో ఉంటే మనం ఆ మెడిసిన్స్ వాడుకుంటే క్లియర్ అయిపోతుంది. ఎక్కువగా ముందు దేని వల్ల వస్తుందో తెలుసుకుంటే దానికి ట్రీట్ చేసుకుంటే మనకి ట్రీట్మెంట్ తేలిగ్గా ఉంటుంది. ఓకేనండి, ఈరోజు ఈ టాపిక్ నచ్చినట్టయితే మీరు ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.